హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు క్రెడిట్ కార్డ్‌కి క్రెడిట్ కార్డ్ కార్డ్‌కి ఎలా యూజ్ చేసుకోవాలి? ఎప్పుడు బిల్ జనరేట్ అవుతది? ఎప్పుడు బిల్ పే చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోతో మీకు క్రెడిట్ కార్డ్‌కు ఉన్న డౌట్స్ అన్నీ ఒకే వీడియోలో క్లియర్ అయిపోతాయి. ఎలా బ్యాంక్స్ అనేది 45 డేస్ ఎలా ఇస్తది? మనం దాన్ని ఎలా రీపేమెంట్ చేసుకోవాలి? అనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఇస్తాను. విత్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని. నేనిప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్న టయానికొచ్చేసి డేట్ వచ్చేసి 01/01/2026 ఈ డేట్‌లో నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. దీన్ని నేను ఈ మంత్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీకెలా బ్యాంకు ఫాలో అవుతది. బిల్ జనరేషన్ ఎలా బిల్ పే చేయాలి? ఎప్పుడు పే చేయాలనేది ఈ వీడియోలో క్లారిటీ వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్రతి బ్యాంకు క్రెడిట్ కార్డ్ అనేది మనకి ఇష్యూ చేస్తది. సార్ ఫ్రీ కార్డ్ సార్ తీసుకోండి అని. ఓకే. సరేలే అని చెప్పి నాకు తెలీదురా బాబు దాని గురించి అన్నా కూడా బ్యాంక్ వాళ్ళు ఫోర్స్ చేస్తారు. సార్ మీకు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ 45 డేస్ తర్వాత బిల్ పే చేసుకోండి అని చాలా బ్యాంకులు ఇదే చెప్తాయి మనకు. అవునా కదా! చాలా మందికి చాలా బ్యాంకులు ఇదే చెప్పుంటాయి. కానీ ఆ 45 డేస్ ఎలా వస్తది? ఏంటి? అనేది నేను ఈ వీడియోలో చెప్తా. కానీ మీరనుకున్నది 45 డేస్ అయితే 100కి 200% రాదు. బ్యాంక్ మెథడాలజీ ప్రకారంగా మాత్రమే మీరు థింక్ చేస్తే 45 డేస్ వస్తది. కానీ మనకు వాళ్ళు చెప్పిండేది, మనము యూజ్ చేసిండే ప్రాసెస్ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకి క్లారిటీ ఇస్తాను చూడు లైవ్ ఎగ్జాంపుల్‌తో. ఫ్రెండ్స్ నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ ఎక్స్‌వైజెడ్ నా దగ్గర కార్డ్ ఉంది. ఇది క్రెడిట్ కార్డ్ ఉంది. ఈ కార్డు నేను బిల్స్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ 30/01/2026 అంటే నేను ఎంతైనా వాడుకున్నా ఈ డేట్‌కి నాకు బిల్ అనేది జనరేట్ అయిపోవాలి. అంటే నేను వాడుకున్న అమౌంట్‌కి ఇంత వాడుకున్నారు అని బిల్ అనేది నాకు ఈ డేట్‌కి జనరేట్ అయిపోవాలి. ఎవ్రీ మంత్ నాకు ఈ 30వ తేదీకి జనరేట్ అయిపోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి 01/01/2026 టు 30/01/2026 ఈ మధ్యలో మనకి ఎన్ని రోజులుంది ఫ్రెండ్స్? 30 డేస్ ఉంది. ఓకే. క్లారిటీ ఉందా మీకు? 1 తేదీ నుంచి 30 తేదీ వరకు. అంటే నా బిల్ డేట్ 30 కాబట్టి 30. ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? 30 డేస్ గ్యాప్ ఉంది. నేను ఈ 30 ఎందుకు రాశాను? నేను నా క్రెడిట్ కార్డ్‌కు 30వ తేదీకి నేను వాడుకున్న అమౌంట్‌కి బిల్ జనరేట్ అవ్వాలన్నారు కాబట్టి 30. 31 తేదీ నుంచి పోయి 30 డేస్ ఉంది. సరే. ఇప్పుడు చూడండి. ఈ మంత్ 1 తేదీన నేను 5,000 యూజ్ చేసుకున్నా. నా క్రెడిట్ కార్డ్ నుంచి నాకు నీడ్ ఉండి. నెక్స్ట్ వచ్చేసి 12 తేదీన 12 తేదీన ఇంకో 5,000 వాడుకున్నా. ఓకే. నెక్స్ట్ 20న ఇంకో 5,000 వాడుకున్నా. ఓకే. మళ్ళీ 28న ఒక 10,000 వాడుకున్నా. ఓకే. నెక్స్ట్ 29 గూడా మంత్ ఎండ్ గదా! డబ్బులు లేదు కాబట్టి ఇంకో 5,000 అనుకోండి యూజ్ చేసుకున్నా. కానీ నెక్స్ట్ 30కి నాకు బిల్ జనరేట్ అవుతది. 29 వాడుకున్నాను. నా బిల్ డేట్ ఎప్పుడు? బిల్ డేట్ ఎప్పుడు? 30. నాకిక్కడ 30/01/2026 బిల్ డేట్ వచ్చేసింది. ఎందుకంటే 29 వరకు నేను ఇంత వాడుకున్నా. 30 తేదీకి వాడుకున్న అమౌంట్ మొత్తం బిల్ జనరేట్ అవుతది. ఎంత వాడుకున్నా? 5, 10, 15, 25, 30. 30,000 నేను ఈ 30 డేస్‌లలో 30,000 వాడుకున్నా. ఓకే. ఎందుకంటే ఒకటో తేదీ 5,000, 12 తేదీ 5,000, 20 తేదీ 5,000, 28 తేదీ 10,000, 29 తేదీన 5,000 మొత్తం కలిపితే 30,000 నా బిల్ జనరేషన్ డేట్ వచ్చేసింది. ఈ డేట్‌న బ్యాంక్ ఏం చేస్తదంటే ఒక స్టేట్‌మెంట్ అనేది జనరేట్ చేసి
నాన్న బాబు నువ్వు 30,000 వాడుకున్నావు కాబట్టి నువ్వనేది ఒక స్టేట్‌మెంట్ అనేది జనరేట్ చేసి 30,000 అనేది నెక్స్ట్ 15 డేస్‌లలో పే చేసేయి. కొన్ని బ్యాంక్స్ 20 డేస్ అంతే. కొన్ని బ్యాంకులు 15 డేస్, కొన్ని బ్యాంకులు 20 డేస్ లోపల నువ్వు బిల్ పే చేయి. ఈ మంత్ మొత్తానికి నువ్వు 30,000 వాడుకున్నావు. ఈ 30,000ను నెక్స్ట్ 15 రోజులలో నువ్వు పే చేయాలి అని బ్యాంక్ ఏం చేస్తాయి మనకి బిల్ జనరేట్ చేసి మనకి ఎస్ఎంఎస్ ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ లేదా వాళ్ళ యాప్స్ ఏమేమి ఉంటాయో దాంట్లో మనకు నోటిఫికేషన్ పంపిస్తాయి. మనం ఏమనుకుంటాం, అరే నేను 29కి యూజ్ చేసుకున్నాను గదా! ఇక్కడి నుంచి 45 డేస్ టైమ్ ఉండాలి గదా! నాకు నెక్స్ట్ 30కి ఎందుకొచ్చేసింది 5,000 అని డౌట్ ఉండొచ్చు. అది ఇప్పుడు క్లారిటీ చేస్తాను. ఇది ఒక క్లారిటీ వచ్చిందా? ఈ మంత్‌లో వాడుకున్న 30,000 నెక్స్ట్ 15 రోజుల్లోనే కంప్లీట్ చేసేయి అని జెప్పేసి బ్యాంక్ అయితే మనకు క్లియర్ చేసేసింది. నెక్స్ట్ 15 అంటే డేట్ ఎప్పుడొస్తది? 30 + 15 డేస్ అంటే 15/02/2026 ఇది మనకు డెడ్‌లైన్ డేట్. ఈ డేట్ లోపల మనం పే చేసేయాలి. ఎంత? 30,000. ఓకే. క్లియరా? ఇక్కడ బ్యాంక్ రూల్ ప్రకారంగా ఇది జరిగేది. మనమేమనుకుంటాము అనేది నేను చెప్తాను. బ్యాంక్ ఎలా కన్సిడర్ చేస్తుంది వీళ్ళ దగ్గర, నువ్వు ఏమేం చేసుకో ఈ మంత్‌లో, ఈ మంత్‌లో నువ్వైతే ఎంతైతే వాడుకో. నేను 30 తేదీ నీ బిల్ సైకిల్ కాబట్టి 30 తేదీకి నేను ఎంతైతే నువ్వు వాడుకున్నావో అంతా నేను జనరేట్ చేసేస్తానని బ్యాంక్ రూల్. కానీ మనమేమనుకుంటాము, ఇక్కడ చూడండి. మనం ఏం థింక్ చేసుకొని క్రెడిట్ కార్డ్ తీసుకుంటామనేది ఇక్కడ చెప్తాను. 01 తేదీన నేనేమి యూజ్ చేయలేదు. నాకేం నీడ్ లేదు కాబట్టి. ఓకే. అట్లానే 29థ్ వరకి, డే 29థ్ వరకు నేనేం యూజ్ చేసుకోలేదు. 29థ్‌న ఒకటేసారి నాకు 1,00,000 నీడ్ ఉండింది. ఎమర్జెన్సీ ఎప్పుడొస్తదో తెలీదు కదా ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ బేస్‌న నేను 1,00,000 తీసుకున్నా. ఇప్పుడు నా బిల్ సైకిల్ ఎప్పుడు? 30 తేదీ అని చెప్పాను గదా! ఇది నా బిల్ డేట్. నాకెందుకంటే ఈరోజు జనరేట్ అయిపోతది. బిల్ అనేది జనరేట్ అయిపోతది. 1,00,000 అనేది ఇక్కడి నుంచి నేను 1,00,000 వాడుకున్నా గదా! బ్యాంకోళ్ళు ఏం చెప్పారు? నాకు 45 డేస్ తర్వాత వాడుకోమని అన్నారు కాబట్టి అని చెప్పేసి నాకు 29థ్ ఎమర్జెన్సీ ఉండింది కాబట్టి మంత్ ఎండ్ కాబట్టి ఎమర్జెన్సీ ఉండింది కాబట్టి వాడుకున్నా. ఇక్కడి నుంచి 45 డేస్ అనుకుంటా నేను. ఎందుకంటే బ్యాంకోళ్ళు చెప్పారు గదా! సార్ మీరు వాడుకున్న తర్వాత 45 డేస్ తర్వాత బిల్ పే చేసుకోండి అని చెప్పన్నారు. అంతేగాని ఇయన్నీ చెప్పలేదు కదా నాకి. అందుకు నేనేం చేశాను 45 డేస్ అనుకోని నేను సైలెంట్ అయిపోతా. కానీ నెక్స్ట్ ఏం చేసుంటుంది బ్యాంకు నెక్స్ట్ డేనే మనకు ఎస్ఎంఎస్ పంపించుంటుంది. సార్ మీరు 1,00,000 వాడుకున్నారు. నెక్స్ట్ 15 డేస్ లోపల బిల్ పే చేసేయండి అంటుంది. నేనేం చేస్తాను నా దగ్గర ఎక్కడుంటుంది 1,00,000 లేదు గదా! నాకు 45 డేస్ టైమ్ ఉంటుంది కాబట్టి నేను 45 డేస్‌లో అరేంజ్ చేసుకుంటాను కాబట్టి నేను యూజ్ చేసుకోను 29థ్‌న. కానీ నాకు 45 డేస్ రావట్లేదు. ఇక్కడ బిల్ జనరేట్ అయిన తర్వాత 15 రోజులైతే పక్కా ఇస్తుంది. 15 రోజులు ప్లస్ ఇక్కడ 1 డే. ఓన్లీ 16 డేసే వస్తుంది. నేను వాడుకున్న అమౌంట్‌కి 16 రోజులే టైమ్ ఇచ్చినారు. మరి 45 డేస్ ఎక్కడ టైమ్ ఉంది? రాంగ్. బ్యాంక్ మెథడాలజీ కంప్లీట్‌గా డిఫరెంట్. మన మెథడాలజీలు కంప్లీట్‌గా డిఫరెంట్. కానీ బ్యాంక్ చెప్పే విధంగా అయితే వాళ్ళు కంపల్సరీ మనం క్వెషన్ అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు క్లారిటీగా చెప్తారు. వాళ్ళు చెప్పింది 45 డేస్ అనేది కరెక్ట్. బ్యాంక్ వాళ్ళు చెప్పిండేది 45 డేస్ అనేది ఫిక్స్. వాళ్ళేమని చెప్పారు? మీరు యూజ్ చేసుకున్న తర్వాత బిల్ జనరేట్ అవుతది. మాక్సిమం 45 డేస్ టైమ్ ఉంటది. ఎప్పుడుంటది? మీరు ఒకటో తేదీనే 1,00,000 యూజ్ చేస్తే 1,00,000 యూజ్ చేసేసారు. స్టార్టింగ్‌లోనే 1,00,000 యూజ్ చేసేసారు. మళ్ళీ నీకు నీడ్ లేదు. ఒకటేసారి 30కి బిల్ జనరేట్ అయింది. ఒకటో తేదీ నుంచి 31 తేదీ వరకు ఎన్ని రోజులుంది? 30 డేస్ ప్లస్ మళ్ళీ నీకు ఎన్ని రోజులలో పే చేయమని బ్యాంక్ డేట్ ఇస్తుంది? 15 డేస్. ఈ 15 డేస్ లోపల నువ్వు బిల్ పేమెంట్ చేసేయి అని చెప్పి డేట్ ఇస్తుంది. ఇక్కడ 30 డేస్ ప్లస్ ఇక్కడ 15 డేస్ ఈక్వల్ టు 45 డేస్. ఇది. ఇలా ఫ్రెండ్స్ బ్యాంక్ ఇచ్చేది. నువ్వెప్పుడైనా గానీ నీ బిల్ జనరేట్ అయిన నెక్స్ట్ డే యూజ్ చేసుకుంటేనే నీకు 45 డేస్ అనేదొస్తది.
లేదు నేను బిల్ జనరేట్ అయ్యే డేట్ ముందర నేను యూజ్ చేసుకుంటాను అంటే నీకు 45 డేస్ రాదు. మేజర్‌గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నీకు బిల్ డేట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. బ్యాంక్‌కి వెళ్ళండి. నీకు బిల్ డేట్ అనేది బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ప్రొవైడ్ చేశారు? నీకెప్పుడు కావాలనుకుంటున్నారు? అది ఫిక్స్ చేసేసుకోండి. నేను ఎలా పెట్టుకుంటున్నాను అనేది మీకు చెప్తా. నాకు ఎవ్రీ మంత్ సాలరీ అనేది ఒకటికొస్తది. ఎవ్రీ మంత్ నాకు 1కి సాలరీ క్రెడిట్ అవుతది. అవునా? నేనెప్పుడు బిల్ చేయక నేనెక్కడ పెట్టుకుంటాను? 15 డేస్ ముందర అంటే ఎవ్రీ మంత్ నాకు 20కి బిల్ జనరేట్ అవ్వాలి. ఎందుకంటే నాకు వాళ్ళు 15 రోజులు డ్యూ పే చేయండి అని టైమ్ ఇస్తారు గదా! అప్పుడు నాకి 15 రోజులు డేట్ ఇస్తారు గాబట్టి 20+15 అంటే ఎవ్రీ మంత్ మనకేం చేస్తారంటే 05/02/2026కి ఇది డెడ్‌లైన్ డేట్ నాకు. ఈ లోపల నేను బిల్ పే చేసేసేయాలి. నాకు సాలరీ ఒకటో తేదీ వస్తది కాబట్టి నేను పే చేసేస్తాను. అది మేజర్. మీరు బిల్ సైకిల్ అనేది మీకు సాలరీ ఎప్పుడొస్తది అంటే సాలరీ వచ్చే 15 రోజుల ముందర మీ బిల్ అనేది జనరేట్ అయ్యేలాగా పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఎట్లా రన్ అవుతది? చూడండి. 20/01/2026 టు 20/02/2026 ఈ మధ్యలో వాడుకున్న అమౌంట్ మొత్తం నాకి 20/02/2026న బిల్ జనరేట్ అవుతది. అక్కడి నుంచి 15 డేస్ టైమ్ ఇస్తది బ్యాంక్. ఇది. ఏదైనా బిల్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 20-20 లేదా 15-15 ఎట్లా పెట్టైనా పెట్టేసుకోండి. 30 డేస్ మీకు రావాలి. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. బ్యాంక్ నీకొచ్చేసి 20 తేదీన పెట్టుకో, 15 తేదీన పెట్టుకో, 30 తేదీన అని పెట్టలేదు. మీరు ఏ డేట్ అయితే ఫైనల్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నారో అదే మీ బిల్ సైకిల్ అనేది. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను నేనైతే. మీకు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అనేటికంటే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. లేదు ఇంకా క్లారిటీగా లైవ్‌లో ఒక వీడియో చేయండంటే నా మొబైల్ తీసుకొని లైవ్ ఎగ్జాంపుల్ బిల్ సైకిల్ అనేది ఎక్కడ జనరేట్ చేసుకోవాలి ఏంటనేది లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మీరు వరి అవ్వద్దండి. ప్రతి కామెంట్‌కైతే ఫుల్ క్లారిటీతో అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.